ఒక అమ్మాయి సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి ఆవిడ వాళ్ళ తండ్రి ఏమో ఒక గురువు గారు, అందరికీ విద్యను నేర్పిస్తూ ఉంటాడు. వేద విద్యను నేర్పిస్తూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఆ గురువు గారి దగ్గర ఒక శిష్యుడు కూడా ఉండేవాడుట. అయితే ఆ శిష్యుడు అడవికి వెడుతూ ఉంటే ఈ అమ్మాయి అతని మీద మోహపడి అమ్మాయి కూడా అడవికి వెళ్ళిందిట. బలవంతాన అతనితో ఉండమని చెప్పేసి కోరటం వలన ఆ అమ్మాయి శపించి ఆ తర్వాత అక్కడే ఉండేటువంటి నదిలో ప్రాణత్యాగం చేస్తానని బెదిరించడం వలన అతను కూడా తప్పు చేశాడుట. ఆ తర్వాత ఆ అమ్మాయికి తండ్రి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత సంవత్సరం తిరగకుండానే భర్త చనిపోయే స్థితిలో ఉన్నాడుట. అయితే ఇంకా అతను చనిపోతాడు, తీవ్రమైనటువంటి వ్యాధితో ఉన్నాడు, ఏం చెయ్యాలని చెప్పేసి కొంతమంది మునులని, ఋషుల్ని ఆ గురువుగారు అడిగట. నేను ఇలాంటి వేద విద్యను నేర్పిస్తూ ఉన్నాను, సద్బ్రాహ్మడినై ఉన్నాను, సత్ప్రవర్తన కలిగి ధర్మాత్మునై ఉన్నాను, నా కూతురికి ఇలాంటి గతి ఎందుకు పట్టింది, దీనికి పాప పరిహారం కావాలంటే ఏం చెయ్యాలని కొంతమంది ఋషులను అడిగారుట. వాళ్ళు దివ్య దృష్టితో చూశారుట. పూర్వజన్మలో ఈమె ఒక స్వైరిణి, అంటే ఎలాంటి నీతి నియమాలు లేకుండా వివాహేతర సంబంధాలు కలిగి తిరిగినటువంటి ఒక స్త్రీ. ఆ పూర్వజన్మ వాసనల వలన ఈ జన్మలో కూడా నీ శిష్యుడితో కూడింది ఆవిడ. అంటే ఈ జన్మలో కూడా అలాంటి తప్పు చేసింది. తత్ఫలితంగా తను ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటోంది, ఆమె భర్త మరణానికి సిద్ధంగా ఉన్నాడు అని. మరి ఏం చెయ్యాలి అంటే అమ్మాయికి విష్ణు మంత్రోపదేశం చేసి మాఘ దీక్ష చేయమని చెప్పు, మానసికంగా పవిత్రురాలే ఇకపైన చెయ్యనని చెప్పేసి పశ్చాత్తాపడి రోజు గంగా స్నానం చేసి జనార్దనుణ్ణి అర్చిస్తే ఆ అమ్మాయికి ఆ దోషం పోతుంది అని చెప్పారుట. ఆ అమ్మాయి అప్పటికే బాధలో ఉంది, కళ్ళు తెరిచింది. ఎంత తప్పు చేశాను, పూర్వజన్మదైతే తనకి తెలియదు, కానీ ఈ జన్మలో కావలసే చేశాను, ఇకపైన నేను ఇలాంటి తప్పులు చేయకూడదు జనార్దన, పవిత్రురాలినై ఉండాలి, నా భర్తను రక్షించు అని చెప్పేసి సంకల్పం చేసుకుని నెల రోజులు కూడా మాఘమాసంలో రోజు అరుణోదయ సమయానికి స్నానం చేసి కఠినమైనటువంటి నియమాలతో మాఘవ్రతాన్ని చేసిందిట. ఆ చేసేప్పుడు కూడా అతను ఏం చెప్పాడు, నిత్యం కూడా నదీ తీరంలో సైకత లింగాన్ని, సైకత పార్వతి గౌరీని చేసి రోజు పూజించాలి అనేటువంటి నియమాన్ని చెప్పాడుట. అలా చేయటం వలన ఆ అమ్మాయికి సౌభాగ్యం నిలుస్తుంది అని చెప్పాడుట. ఆ అమ్మాయి అదేవిధంగా మనస వాచ కర్మణ పవిత్రురాలై ఇదివరకు జరిగిన దానికి పశ్చాత్తాపడి సౌభాగ్యం కావాలని చెప్పేసి కోరుతూ మాఘ దీక్షను చేసిందిట. అలా చేసిన తర్వాత మాఘవ్రతం పూర్తయిన తర్వాత కొంత చికిత్స చేయటం వలన ఆమె భర్త వ్యాధి నుంచి కోలుకున్నాడుట. ఆ తర్వాత ఇద్దరు కూడా కలకాలం సుఖంగా సంతోషంగా ఉన్నారు అనేటువంటి విషయాలు మనకి మాఘపురాణంలో కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఏమిటి, స్త్రీలు కానీ పురుషులు కానీ పూర్వజన్మ దోషాల వలన తెలిసి తెలియని వయస్సులో ఏవైనా పొరపాట్లు చేసి ఉండవచ్చు. విశ్వేశ్వరుడే వరాన్ని ప్రసాదించాడు మహాగణపతికి. మరో విశేషం ఏమిటంటే, ఎప్పుడైనా కాశీక్షేత్రంలో ఉండాలి అనుకున్నా, కాశీక్షేత్రంలో మరణించాలి అనుకున్నా కూడా డుండి వినాయకుడు అనుగ్రహించకుండా అక్కడెవరు ఉండలేరుట, అక్కడెవరు కాలు మోపలేరుట. ఎవరు డుండి వినాయకుడిని రోజు పూజిస్తారో, ఎవరు డుండి వినాయక దర్శనం చేసుకున్నాక అన్నపూర్ణ, కాశీ విశాలాక్షి, విశ్వేశ్వర దర్శనం చేసుకుంటారో వాళ్ళకి కాశీక్షేత్రంలో మరణం సంభవించినట్లయితే అప్పుడు శివుడు వాళ్ళ చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడుట. ఆ విషయాన్ని శివుడే సాక్షాత్తు గణపతికి చెప్పినట్టుగా మనకి కాశీఖండంలో కనిపిస్తోంది. అంటే ఎంత అద్భుతంగా ఉంది. అయితే ఈ డుండి వినాయకుడిని ఏ విధంగా మనం పూజించాలి, ఆయనకి ఎర్రని పుష్పాల మాల వేయాలి, ఎర్రని వస్త్రాలు సమర్పించాలి, ఎర్రని గంధాన్ని పెట్టాలి, జిల్లేడు పూల మాల వేయాలి, గరిక మాల వేయాలి, ఆయన మంత్రజపాన్ని చెయ్యాలి, గణపతి మంత్రజపాన్ని చెయ్యాలి, ఆయనని స్మరించుకోవాలి, డుండి రాజా డుండి వినాయక అని నామాన్ని స్మరించుకోవాలి, ఆయనకి నువ్వులతో చేసినటువంటి లడ్డూలు నివేదన చెయ్యాలిట. నువ్వులు బెల్లం వేసినటువంటి లడ్డూలు చేసి ఈ మాఘ శుద్ధ చవితి రోజు ఆయనకి నివేదన చేయాలిట. కాశీక్షేత్రంలో ఉండేటువంటి వాళ్ళు, కాశీ వాసులైనటువంటి వాళ్ళు తప్పనిసరిగా మాఘ శుద్ధ చవితి రోజు డుండి వినాయకుడిని దర్శించాలిట, ఆయన అనుగ్రహాన్ని పొందాలిట. అంటే అక్కడే కొనసాగాలి, అక్కడే వాళ్ళు ఉండాలి,
విశ్వేశ్వర అనుగ్రహాన్ని పొందాలి అంటే డుండి వినాయకుడిని ప్రార్థన చెయ్యాలిట. అలా చేస్తే వినాయకుడి అనుగ్రహం కలుగుతుందిట. కసిక్షేత్రంలో నివసించేటువంటి యోగ్యత ఏర్పడుతుందిట. కసిక్షేత్రంలో మరణించే అవకాశం లభిస్తుందిట. ఆ తర్వాత ఈశ్వర కైవల్యం దొరుకుతుందిట, మోక్షం దొరుకుతుందిట. ఆ విశ్వేశ్వరుడు వాళ్ళకి తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తాడుట. అయితే ఇవన్నీ కాకుండా మరికొన్ని ప్రత్యేకతలు కూడా మనకి కనిపిస్తాయి. డుండి వినాయకుడిని ఎవరు పూజిస్తే, మనసులో ఎవరు స్మరిస్తే సకల దోషాలు పోయి వాళ్ళకి అన్నిటా విజయాలు లభిస్తాయిట. అసలు డుండి అనేటువంటి పదానికి చాలామంది అంటూ ఉంటారు, ఇదేదో వింతగా ఉంది, ఆసక్తికరంగా ఉంది ఈ నామం. వినాయకుడి నామాల్లో సహస్రనామాల్లో కూడా కనిపిస్తుంది డుండి వినాయకుడి నామం. అయితే ఈ డుండి అనేదానికి అర్థం ఏమిటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. పరిశోధన, పరిశీలన అనేటువంటి అర్థం కనిపిస్తోంది. అంటే ఏమిటి? దేన్ని పరిశోధించాలి, దేన్ని పరిశీలించాలి? కాశీన్ మరణాన్ ముక్తి అంటూ ఉన్నారు. అంటే కాశీక్షేత్రంలో మరణిస్తే ముక్తి లభిస్తుంది, ఈశ్వరుడిలో వాళ్ళు ఐక్యమైపోతారు అనేటువంటి విషయం. అయితే ముందు ఈశ్వరుడి దర్శనం కావాలి, ఈశ్వరుడి అనుగ్రహం కావాలి. ఆ ఈశ్వరుని తలుచుకోగలగాలి అంటే ఈ గణపతి అనుగ్రహం కావాలి. ముందు ఆయనని మనం మనసారా దర్శించగలగాలి. ఈశ్వర దర్శనం మనకి కావాలి. అంటే ఏమిటి? భగవంతుణ్ణి మనం పరిశోధించాలి, పరిశీలించాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. భగవద్ దర్శనం మనకు కావాలి అంటే, ఈశ్వర దర్శనం కావాలి అంటే డుండి వినాయకుడి అనుగ్రహం కావాలి. అంతేనా? మామూలుగా ఏం చెప్తారు? ఐహిక ఆముష్మిక అంటూ ఉంటారు. అంటే ప్రాపంచికమైనటువంటివి, తర్వాత మరణానంతరం మోక్ష సాధనమైనటువంటివి కూడా మనకి లభ్యమయ్యేలాగా చేసేటువంటి వాడు డుండి వినాయకుడు. ఐహికమైనటువంటివి ఏమిటి? మనకు ఆముష్కమైనటువంటివి అంటే మోక్షం జరుగుతుందని, ఆ తర్వాత విశ్వేశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని, తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడని చెప్పుకున్నాం. మరి ఐహికమైనటువంటివి ఏమిటి అంటే ప్రాపంచికమైనటువంటి వాటిలో కూడా మనం చాలామంది పరిశోధిస్తూ ఉంటాం, పరిశీలిస్తూ ఉంటాం. ఆధ్యాత్మికంగా కానీ, లేదా మనం వైద్యపరంగా కానీ, సైంటిఫిక్గా కానీ రకరకాలుగా పరిశోధనలు, పరిశీలనలు చేస్తూ ఉంటారు. అలాంటి వాటికి కూడా ఆ డుండి వినాయకుడిని నమస్కరించి తలుచుకుంటే చాలు, మీ పరిశోధన, పరిశీలన అద్భుతంగా విజయవంతంగా నడుస్తాయి. చక్కని ఫలితాల్ని మీరు పొందగలుగుతారు. అంటే ఐహికమైనటువంటి వాటికి, మోక్షప్రదమైనటువంటి వాటికి కూడా పరిశీలన చేయాలన్నా, పరిశోధన చేయాలన్నా నిజంగా అక్కడ ఏముంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. పరిశోధన ఎందుకు చేస్తాం మనం? రీసెర్చ్ మనం ఎందుకు చేస్తాం? దానిలో ఉండేటువంటి మూలమైన అంశం ఏది ఉందో ఒకటి కనుక్కోవడానికే మనం పరిశోధన, రీసెర్చ్ చేస్తూ ఉంటాం, దాన్ని కనుక్కుంటాం. అంటే ఇవి ఐహికమైనటువంటివి, చిన్న చిన్న అంశాలని మాత్రమే మనం పరిశీలిస్తాం, పరిశోధిస్తాం. కానీ భగవంతుణ్ణి పరిశోధించటం, భగవంతుణ్ణి చూడటం అనేటువంటిది చాలా అత్యద్భుతమైనటువంటిది. అలాంటి అవకాశాన్ని కూడా ఏ డుండి వినాయకుడు మనకి కనిపిస్తాడుట. అందుకని కాశీక్షేత్రంలో నివసించడానికైనా, కాశీక్షేత్రంలో అడుగు పెట్టడానికైనా, కాశీక్షేత్రంలో మరణించడానికైనా డుండి వినాయకుడి అనుగ్రహం కావాలి. అంతేకాదు ప్రాపంచికమైనటువంటి పరిశోధనలు, పరిశీలనలు ఏవైనా చేయాలన్నా ఆయన అనుగ్రహం ఉంటే చక్కగా చేయగలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. విజయవంతమైనటువంటి ఫలితాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది ఆ వినాయకుడి అనుగ్రహం వలన. అందుకని మాఘ శుద్ధ చవితి రోజు డుండి వినాయకుడికి పూజ చేయాలి. డుండి వినాయకుడిని కాశీక్షేత్రంలో ఉండే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా నిత్యం ఎవరు డుండి వినాయకుడిని స్మరిస్తారో వాళ్ళకి సకల విజయాలు కలుగుతాయిట. అందుకని డుండి వినాయకుడి నామాన్ని డుండి రాజా, డుండి వినాయక నమోస్తుతి అనేటువంటి నామాన్ని తలుచుకుంటూ డుండి వినాయకుడిని రోజు కూడా స్మరించుకోవచ్చు.